బ్యాటింగ్లో స్ట్రాంగ్, బౌలింగ్లో వీక్. బ్యాటింగ్ విభాగం 250 పరుగులు కొట్టిన బౌలింగ్ విభాగము 250 పరుగులు ఇచ్చేస్తుంది. ప్రస్తుతం ఉన్న బౌలింగ్ యూనిట్తో విజయాలు కష్టమే. ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి వినిపించిన కామెంట్స్ ఇవి. సన్ రైజర్స్ బ్యాటర్స్ 230 పరుగులు చేస్తేనే ప్రత్యర్థులను కట్టడి చేసే అవకాశం ఉంటుందని స్వయంగా హెన్రిచ్ క్లాసన్ కూడా అన్నాడు. అదే సమయంలో రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ ఫిట్నెస్ సమస్యలతో సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. త్వరలోనే కమిన్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఆరంభంలో సన్ రైజర్స్ బౌలింగ్ విభాగం ఇబ్బందులు పడింది. నిలకడగా రాణిస్తారనుకున్న హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్ ఉసూరుమనిపించారు. బౌలింగ్ భారాన్ని మోయలేకపోయారు. సన్ రైజర్స్ హైదరాబాద్ను మరింత టెన్షన్ పెట్టించారు. అయితే యువ బౌలర్లు మాత్రం తామున్నామంటూ ముందుకొచ్చారు. టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టారు. వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నారు. సాకిబ్ హుసేన్, ప్రఫుల్ హింగే అంచనాలకు మించి హిట్ అయ్యారు. ఇషాన్ మలింగా కూడా కీలకంగా నిలుస్తున్నాడు. ఆరంభంలో తడబడినప్పటికీ ఆ తర్వాత సెట్ అయ్యాడు. పేస్ విభాగం బాధ్యతలు తీసుకుని నడిపిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్నే చూస్తే ప్రఫుల్ హింగే, సాకిబ్ హుసేన్ సంచలన ప్రదర్శన చేశారు. బలమైన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విభాగాన్ని షేక్ చేశారు. ఇద్దరూ 4 వికెట్ల చొప్పున సొంతం చేసుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫామ్లోనే ఉన్నాడు. ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. రెగ్యులర్ పేసర్ లాగే ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్కు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి రుచి చూపించడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. చెన్నై సూపర్ కింగ్స్ పైన ఎస్ఆర్హెచ్ బౌలర్లు మ్యాజిక్ చేశారు. 200 లోపు టార్గెట్ను డిఫెండ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఉప్పల్లో రాజస్థాన్ రాయల్స్తో పాటు చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ల్లోనూ అద్భుతం అనిపించారు. కేకేఆర్తో మ్యాచ్లో 226 పరుగుల టార్గెట్ను ఎస్ఆర్హెచ్ కాపాడుకుంది. లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్లో 157 పరుగుల టార్గెట్ను కాపాడుకునేందుకు పోరాటం చేసింది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో 220 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయినా ఓవరాల్గా బౌలింగ్ విభాగం బాగుంది. బౌలింగ్లో ఎక్కువ సీనియర్లు లేకపోయినా కుర్రాళ్లు సవాల్గా తీసుకుని మెరుపులు మెరిపించడం ఎస్ఆర్హెచ్కు అడ్వాంటేజ్ అవుతోంది. కెప్టెన్గా ఇషాన్ కిషన్ కూడా ఆకట్టుకుంటున్నాడు. డొమెస్టిక్ టోర్నీలో ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకుంటున్నాడు. పక్కా ప్లానింగ్తో బరిలో దిగుతున్నాడు. బౌలర్ల నుంచి తనకు ఏం కావాలన్నది క్లారిటీగా చెబుతున్నాడు. మొత్తంగా బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ ఎస్ఆర్హెచ్ ఇప్పుడు భీకరమే అనే చర్చ జరుగుతోంది. కమిన్స్ వచ్చాక జట్టుకు మరింత బ్యాలెన్స్ వస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది.